సంవత్సరం రోజులు 3 నెలలు పడుతుంది, కానీ తిరిగి మిగతా దినాలు సేద్యపరచడానికి, విత్తనం వేయటకును, వర్షం కోసం ఎదురు చూచడానికి దూరంగా ఉంటారు. ఈనాడైతే ఎక్కడ చూసినా బోర్లు వేసి, ఎక్కడ చూసినా పంటలు పండిస్తూ 2 కార్లు 3 కార్లు పండిస్తూ ఉంటారు. కానీ ఆనాటి కాలంలో సంవత్సరానికి ఒక పంట మాత్రమే పండిస్తూ ఆ కోతను, ఆ యొక్క దేవుడు ఇచ్చిన ఫలాలను దేవుని మందిరానికి తీసుకుని వచ్చేవారు. అదే విధముగా దేవుడు చేసిన మేలు బట్టి, దేవుడు చేసిన ఉపకారములు బట్టి దేన్ని మర్చివారుగా కాకుండా దేవుని మందిరాలకు ఆ ఉన్నటువంటి దశమ భాగాలను మందిరాలకు తీసుకొని వచ్చేవారు. అదే కోతకాల పండుగ. ఈ కోతకాల పండుగ మనం ఏం చేసిన వారుగా ఉండాలి? కృతజ్ఞత అర్పణల పండుగ కూడా అంటారు. కృతజ్ఞత అర్పణల పండుగ. కృతజ్ఞత అనగా దేవుడు చేసినటువంటి మేలు మనము కృతజ్ఞత అర్పించడం, థ్యాంక్స్ గివింగ్ చెప్పడం వారుగా ఉంటున్నాం. ఎవరైనా ఏదైనా మేలు చేసిన మనం చెప్తాం, థ్యాంక్స్ అంటాం, కృతజ్ఞత చెప్పిన వారుగా ఉంటున్నాం. అదేవిధంగా దేవునికి కూడా, అనగా సంవత్సరం మొదలుపడే సంవత్సరం వరకు నిన్ను, నీ పిల్లలను, నీ ఇంటిని, నీ కలిమిలోను లేమిలోను నిన్ను పోషించి విధానం బట్టి దేవుని నామం బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించడమే ఈ అర్పణ. ఈ అర్పణను ఏమి అర్పించేవారుగా ఉండాలి? ఉద్యోగంలో అయితే ఉద్యోగ ధర్మంలోను నీకు దశమభాగం ఇచ్చిన వారుగా ఉండాలి. పంటలో నీకు పంటలో ఉన్నట్టుగా పంటల ఆస్తిలో ఆ పంటను నీకు సమకూర్చినట్లయితే ఆ పంట పొలాలలో ఉన్నటువంటి ఏదైతే పండిస్తావో ఆ పంట పొలాల నుంచి దేవుడికి సమర్పించిన వారుగా ఉండాలి. ఉద్యోగ ధర్మంలో, నీ పని ధర్మంలో ఏది ఏమైనప్పటికీ సంవత్సరానికి ఒక్కసారి దేవుని మందిరంలో కనపరుచుకునే వారుగా ఉండాలి. అదే కృతజ్ఞత అర్పణ పండుగ. అందుకే దేవుడికి వాక్యము సెలవుస్తుంది. కీర్తనలు 103వ సంకీర్తన 1వ వచనం నుంచి 2వ వచనం వరకు దేవుడికి వాక్యములు చదువుకునే వారుగా ఉందా? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు దేన్ని మరువకుము. ప్రార్థించుకున్నాము. సర్వోన్నతుడైన దేవా, సర్వాధికారులను నా బృందములు తండ్రి, నీ స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ ఘనమైన శ్రేష్టమైన కృపను బట్టి జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ సమయమును, ఈ తరుణమును మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నా దేవా, నా తండ్రి, అల్పులను అయోగ్యులను ఏ విధంగా ఈ విధముగా నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నా పిల్లలకు కాళ్ళతో కాల్చుమని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ సత్యవాక్యములు ఉన్నట్టుగా మాట్లాడకు నా తండ్రి, అల్పుడైన నన్ను నీ శిలువ చాటున మరుగుపరుచుకోమని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం కలిగించి ప్రభువా, ఈ ఉన్నటువంటి సత్యంలో ఏమైనదో ఆ సత్యాన్ని బిడ్డలు గ్రహించి దాన్ని అనుసరించి ప్రవర్తించడానికి సహాయం చేయమని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంతవరకు పడవారు మహిమ పొందావు. ఈ వాక్యం ద్వారా కూడా మీరే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించుకోమని యేసుక్రీస్తు నామమును బట్టి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రేరణుల ద్వారా చదువుకున్నటువంటి లేఖనాన్ని బట్టి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించిన వారుగా ఉండాలి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించాలి. ఎవరి ప్రాణము? ఎవరైతే ప్రాణం కలిగిన వారుగా ఉంటూ ఈ మందిరానికి వచ్చిన వారుగా ఉంటున్నారు. గతించినటువంటి సంవత్సరం మొదలుపడి ఈ సంవత్సరం వరకు కూడా ఆయన చేసిన ఉపకారములు దేనిని మనిషి వారుగా కాక మన అంతరాత్మలో, మన ప్రాణములకు మనకు చెప్పుకున్న వారుగా ఉండాలి. నా దేవా, నా తండ్రి, ఇంతవరకు గత సంవత్సరం మొదలుపడి ఈ సంవత్సరం వరకు నా కాపులలోను, నా కుటుంబ క్షేమములను, నా పిల్లల క్షేమములను, నా ఉద్యోగ ధర్మములను, నా అనారోగ్యములను, నా కలిమిలోను, నా లేమిలోను అన్నింటిలో సమస్తములను ఇచ్చినటువంటి దేవుడు ఇంతవరకు సంరక్షించి నన్ను పోషించి ఇంతవరకు నువ్వు ఈ విధముగా నడిపించిన విధానమును బట్టి ఆయన పరిశుద్ధ నామమును ఏం చేయాలా? సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని ఏం చేసిన వాడుగా ఉంటున్నాడు. గత సంవత్సరం మొదలుకొని ఈ సంవత్సరం వరకు కూడా తన రెక్కల చాటున బలపరుచుకున్న వాడుగా ఉంటున్నాడు. నీ యొక్క కలిమిలోను, లేమిలోను, అనారోగ్యములోను, రోగములలోను, ఆరోగ్యములోను సమస్తమును ఆయన సమకూర్చిన విధానాన్ని బట్టి ఆయనకు ఏం చేసిన వారుగా ఉన్నారంట? ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరొక ఆ మరొక ఆది
మానవుడు ఆనాటి కాలంలో మొదటి మానవుడు ఆదాము కాలంలో కూడా ఈ విధముగా చేసిన వాడుగా ఉంటున్నాడు. ఏం చేసిన వాడుగా ఉంటున్నాడు? ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకము అని ఏం చేసిన వాడుగా ఉంటున్నాడు? జ్ఞాపకం చేసుకున్న వాడుగా ఉన్నాం. ఆది కాండము 4వ అధ్యాయము, ఆది కాండము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు దేవునికి వాక్యం చదువుకున్న వాడుగా ఉన్నాం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూను కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకుంటున్నాను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలు కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేదపరచువాడు. ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న వారముగా ఉండాలి. ఆదాము కాలంలోనే మొదటి మానవుడిగా ఉన్నటువంటి ఆదాము కాలంలోనే యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మనిషివారుగా కాక ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనును కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకొని అనుకున్నదిగా ఉంటున్నది. ఈనాడు కూడా మనము కూడా గత సంవత్సరం మొదలుకొని ఈ సంవత్సరం వరకు కూడా ఏ విధమైన స్థితిలో ఉంటున్నామో, ఏ పరిస్థితిలో ఉంటున్నామో, ఏ స్థితిగతులు కలిగిన వారుగా ఉంటున్నామో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకునే వారుగా ఉండాలి. అంతకంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మెరుగుగా ఉన్నామా? ఇబ్బంది కలిగిన వారుగా ఉంటున్నామా? అనారోగ్యంలో ఉన్న వారుగా ఉన్నప్పుడు ఆరోగ్యవంతులుగా ఉంటున్నామా? ఏదైనా కొన్నవారుగా ఉంటున్నామా? సంపాదించుకున్న వారుగా ఉంటూ అక్కడ ఒక మనిషిని సంపాదించుకున్న వారుగా ఉంటున్నారని అక్కడ హవ్వ ఆదాము కలిగిన వారుగా ఉంటున్నారు. తర్వాత ఆమె అతని తమ్ముడు హేబేలు కరెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సిద్ధపరచువారు. ఆనాటి కాలంలో చదువు లేవు, ఆనాటి కాలంలో ఏమి కూడా లేవు. కానీ ఒక పంటను పండించేవారు ఒకరును గొర్రెల కాపరిగా ఉంటున్నారు. అయితే ఇరువురు కూడా దేవుని ఎదుట కృతజ్ఞత అర్పణ పండుగ చేసుకునే వాడుగా ఉంటున్నాడు. చూడండి ఏం చేసిన వాడుగా ఉంటున్నాడు. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో పుట్టిన వాటిలో క్రొమ్మిన వాటిని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఎందుకు ఆ విధంగా ఇద్దరే ఉన్నవారుగా ఉంటున్నారు? అక్కడ ఒక కుటుంబమే ఉంటున్నది. యెహోవాకు అర్పణగా కృతజ్ఞత అర్పణగా చెల్లించడానికి కయ్యూను తెచ్చిన వాడుగా ఉంటున్నాడు, హేబేలు తెచ్చిన వాడుగా ఉంటున్నాడు. అయితే హేబేలు కూడా తన మొదలో తొలిచూలు పుట్టినటువంటి కొమ్మెలతో తెచ్చిన వాడుగా ఉంటున్నాడు. యెహోవా హేబేలు అతని అర్పణలు లక్ష్య పెట్టిన వాడుగా ఉంటున్నాడు. అయితే కయ్యూను తెచ్చినటువంటి పంటను అర్పణను లక్ష్య పెట్టలేదు. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్న వారుగా ఉండాలి. దేవునికి సమర్పించేది ఒక మనస్ఫూర్తిగా సమర్పించిన వారుగా ఉండాలి. దేవునికి సమర్పించడం ఉన్నది మొదటిగా సమర్పించుకున్న వారుగా ఉండాలి. మేలైనది సమర్పించుకున్న వారుగా ఉండాలి. అది మంచిగా ఉన్నటువంటి సమర్పించుకున్న వారుగా ఉండాలి. చాలా మంది పల్లెల్లో చూసిన వారుగా ఉంటారు. ఒక గొర్రె ఏదైనా గుడిదో ఉంటుందనుకో, ఆ గుడిదైతే దేవుడికి ఇస్తామా, అది బాగైతే దేవుడికి ఇస్తాం. అయితే మంచిదైతే అది కొంటే అమ్ముతే ఎంత వస్తుంది అనుకున్న డబ్బులు అది మనకే ఉండాలి. అందుకే ఇక్కడ దేవుడు కయ్యూని అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఎందుకు అనగా ఇద్దరు సమకూర్చిన వారుగా ఉంటూ, ఇద్దరు కూడా ఒకే తండ్రి బిడ్డలుగా ఉన్నటువంటి వారుగా ఉంటూ దేవుని సంఘానికి ఇద్దరు కూడా వచ్చిన వారుగా ఉంటున్నారు. ఎందుకు ఏ విధంగా వచ్చిన వారుగా ఉంటున్నారంట? యెహోవాకు అర్పణగా తెచ్చను. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టినటువంటి వాటిలో కొమ్మిన వాటిని తెచ్చను. యెహోవా హేబేలు అతని అర్పణను లక్ష్య పెట్టలేదు, కానీ కయ్యూను పెట్టిన వాడుగా ఉంటున్నాడు, కానీ అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కయ్యూను యొక్క అర్పణను లక్ష్య పెట్టలేదు, హేబేలు యొక్క అర్పణను లక్ష్య పెట్టిన వాడుగా ఉంటున్నాడు. ఎందుకు లక్ష్య పెట్టిన వాడుగా ఉంటున్నాడు? ఇక్కడ జ్ఞాపకం చేసుకునే వాడుగా ఉన్నట్టయితే యెహోవా కయ్యూనుతో నీవు కోపము ముఖము చిన్నపుచ్చుకుని ఉన్నదేమి, నీవు సత్క్రియలు చేసినలా తల ఎత్తుకుని వాడవా, సత్క్రియలు చేయనలా వాడి పాపము పొంచుకును, నీ ఎడల దానికి వాంఛన కలుగును, దానిని ఏలుగు అని. ఎందుకనగా తన హృదయ ఆలోచనలు ఏ విధముగా ఉంటున్నాయి, తన తలపులు ఏ విధముగా ఉంటున్నాయో ఇవన్నీ కూడా మనం చిన్నతనం నుంచి సందేశం నుంచి మనము
వారముగా ఉంటున్నాం. వాక్యంలోకి వెళ్ళిన వారముగా ఉందా? ఈ విధముగా హేబేలు అర్పణలో అర్పించిన వాడుగా ఉన్నప్పుడు అర్పణను లక్ష్య పెట్టిన వాడుగా ఉంటున్నాడు. కయ్యూను మాత్రము లక్ష్య పెట్టిన వాడుగా ఉంటున్నాడు. అందుకే దేవుడి వాక్యము సెలవిస్తుంది. సామెతలు 3వ అధ్యాయము 9వ వచనం నుంచి 10వ వచనం వరకు దేవుడి యొక్క వాక్యంలో చదువుకునే వాడుగా ఉందాం. సామెతలు 3వ అధ్యాయము 9వ వచనం నుంచి 10వ వచనం వరకు. నీ రాబడి అందరిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను కనపరచుము. అప్పుడు నీ కొట్టలో ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ గాడిలో నుండి కొత్త ద్రాక్షారసము పైకి వరడి పారుడును. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి యొక్క వాక్యము సెలవిస్తుంది. ఆది యొక్క మానవుడి నుండే ఈ యొక్క ప్రథమ ఫలాలు దేవుడికి సమర్పించుకోవడాలు, యెహోవాకు అర్పణలు చేయడము ఆనాటి మొదలుకొని ఈనాటి వరకు కూడా అదే సాంప్రదాయం జరుగుతుంది. ఈనాడు ఏదో బాబు వచ్చి ఈ విధంగా పెట్టాడు, ఇంకొకటి ఏదో పెట్టాడు, ఈ విధంగా మాకే లేకున్నట్టే ఈ విధంగా మేము ఎక్కడ నుంచి కావాలి అన్నటువంటి సలుగులు పొలుగులు మన సంఘములు, మన హృదయాల్లో, మన తలంపుల్లో, మన ఆలోచనలో ఉండకూడదు. దేవుడు చేసిన మేలు బట్టి, ఉపకారములు బట్టి వారికి సమర్పించుకున్న వారుగా ఉండాలని ఆనాటి కాలంలో మొదటి మానవుడుగా ఉన్నటువంటి ఆధార కాలంలో నుండే ఈ సాంప్రదాయము, ఈ యొక్క పద్ధతి వచ్చిందని జ్ఞాపకం చేసుకునే వారుగా ఉండాలి. అందుకే దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తి భాగమును ఇచ్చి యెహోవాను కనపరిచిన వారుగా ఉండాలి. నీ ఆస్తిలో ఏ విధముగా భాగం, నీ ఆస్తిలో అంతా కూడా ఇవ్వమని చెప్పడం లేదు. నీ మొదటి భాగం ఏ విధముగా నీ రాబడేంతలో ప్రథమ ఫలము దశమ భాగము దేవుడికి ఇచ్చిన వారుగా ఉంటూ, అందుకే కొందరు రైతులు ఏం చేస్తూ ఉంటారు, ప్రథమ ఫలము అనగా దేవుడి యొక్క రాసులలో మొట్టమొదటి రాసి ఒక సంచులో వేసి అది దేవుడి భాగం అని కొన్ని సంచులో తీసుకెళ్తూ ఉంటారు. ఎందుకనగా మొదటి ఫలమని ప్రథమ ఫలముగా ఉంటుంది కనుక ప్రథమ ఫలములకు దేవుడికే చెందాలనే ఉద్దేశం కలిగినటువంటి వారుగా ఉంటున్నారు కనుక ఆ విధముగా మనము కూడా మన జీవితంలో మేలులో కానీ ఉపకారంలో కానీ ఏ దానిలో కూడా దేవుడికి సమర్పించుకునే హృదయాన్ని కలిగిన వారుగా ఉండాలి. ఆ విధముగా కలిగిన వారుగా ఉన్నప్పుడు నీకు దేవుడు చేసే మేలు ఏ విధముగా ఉందంటే నీ ఆత్మలో భాగం ఇచ్చి యెహోవాను కనపరచు వారుగా ఉన్నప్పుడు అప్పుడు నీ కొట్టలో ధాన్యం సమృద్ధిగా ఉండను. నీ గానుగలలో నుండి కొత్త ద్రాక్షారసము పైకి వృద్ధిగా ఉంటుంది. దేవుడికి ఇచ్చినంత మాత్రాన నువ్వు బీదవాడు కావు. దేవుడికి ఇచ్చినంత మాత్రాన నువ్వు బీదవాడివి కావు. దేవుడికి ఎంతైతే నువ్వు సమర్పించుకుంటావో అంతకు మరింతగా దేవుడు నీకు నాకు కూడా సమర్పించిన వాడుగా ఉంటున్నాడని నాకు తెలుసుకునే వారుగా ఉన్నాడు. ఆనాటి కాలంలో కూడా దేవుడి యొక్క మన యొక్క పితరులకు కూడా ఏ విధంగా చేసిన వారుగా ఉంటున్నారు. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయంలో మాట జ్ఞాపకం చేసుకునే వారుగా ఉందా? చూడండి, ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 10వ వచనం నుంచి 11వ వచనం వరకు దేవుడి వాక్యం చదువుకునే వారుగా ఉందా? కాబట్టి యెహోవా నీవే నాకు ఇచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలమును నేను తెచ్చి ఉన్నానని నీ దేవుడైన యెహోవా సన్నిధిని చెప్పి, నీ దేవుడైన యెహోవా సన్నిధిని దాన్ని పెట్టి, నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారాలు చేసి నీకును నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసిన వీరంతటి విషయములు నీవును లేవీయులను నీ దేశంలో ఉన్న పరదేశులను సంతోషింపబడను. మనమే తినడం కాదు, కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మన పితరులు ఏ విధంగా చేసిన వారుగా ఉంటున్నారంట. యెహోవా నీవే నాకు ఇచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలము. ఈ భూమి ఎవరిచ్చిన వారుగా ఉంటున్నారు, ఈ ఆస్తి ఎవరిచ్చిన వారుగా ఉంటున్నారు, నువ్వు ఇంతటి వారు ఉంటున్నావంటే అది ఎవరిచ్చిన వారుగా ఉంటున్నారు. నీ సొంత నీ స్వభావం బట్టి, నీ జ్ఞానం బట్టి, నీ యొక్క సొంతంగా కావు. నీవెంత కష్టార్జితం నువ్వు కష్టము చేసినావు, ఆ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించుటకు దేవుడు సమకూర్చాలి. కొందరు ఎంతో సంపాదిస్తూ ఉంటారు, కానీ ఆ సంపాదన చిరిగిపోయినటువంటి సంచిలో వేసినట్టుగా ఉంటుంది. కొందరు కొద్దిగా సంపాదించిన వారుగా ఉంటారు, వారు సమృద్ధిగా కలిగిన వారుగా ఉంటారు. ఎందుకనగా దేవుని ఆశీర్వాదం ఉంటేనే, మనిషి యొక్క కష్టార్జితమును బట్టి కాదు, మనిషి యొక్క ఆలోచన బట్టి కాదు, వారు పెద్ద అయిన వారు కాదు. దేవుని ఆశీర్వాదము నువ్వెంత సంపాదించినా సరే దాని పైన దేవుని ఆశీర్వాదం కావాలి. ఆశీర్వాదము, దేవుని ఆశీర్వాదం నీకు లేకపోతే నువ్వు
ఎంత మాత్రము పైకి రాలేవు, ఎంత మాత్రము ఆశీర్వదింపబడలేవు. కనుక అందుకే ఇక్కడ చేసిన మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, నీవే నాకు ఇచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములు నేను తెచ్చి ఉన్నానని నీ దేవుడైన యెహోవా సన్నిధిని చెప్పి, నీ దేవుడైన యెహోవా సన్నిధిని దాన్ని పెట్టి, నీ దేవుడైన యెహోవా సన్నిధి నమస్కారం చేసిన వారంగా ఉండాలి, తెచ్చిన వారంగా ఉండాలి. ఇది ఎవరిచ్చినదని మనము కనుగొనిన వారంగా ఉండాలి. మనం ఇంతటి వారం ఉంటున్నామంటే అది దేవుని కృప వలనే అయిన వారముగా ఉంటున్నామని మనము తెలుసుకునే వారముగా ఉంటూ, సన్నిధిలో నమస్కారం చేసిన వారముగా ఉంటూ, సన్నిధిలో దాన్ని పెట్టిన వారముగా ఉంటూ, సన్నిధిలో దాన్ని పెట్టి దాన్ని సమర్పించుకున్నటువంటి మనస్సు కలిగిన వారముగా ఉండాలి. అది డబ్బు రూపంలో అయినా సరే, నీ ధాన్య రూపంలో అయినా సరే, ఏ విధమైన స్థితిగతులు కలిగిన వారైనా సరే, సముద్రులారా, ఈ విధముగా మనము కలిగి ప్రతి ఏటా సంవత్సరం కూడా దేవుడు చేసిన దేవుని బట్టి, దేవుడు చేసిన ఉపకారములు బట్టి, దేనిని మనుషుల వారముగా కాక ఆ ఉపకారములో కృతజ్ఞతగా అర్పణ పండుగ ఎప్పుడైతే చేసిన వారముగా ఉంటామో, అది కృతజ్ఞత భావముతో దేవుని సన్నిధానికి వచ్చిన వారముగా ఉంటూ, యెహోవా నీ దేవుడైన యెహోవా సన్నిధి నమస్కారం చేసి, నీకును నీ ఇంటి వారిని నీ దేవుడైన యెహోవా చేసిన దయచేసిన మేలంతటి విషయములో, ఏమంట మేలంతటి విషయములో మేలు జరగలేదా? గత సంవత్సరం మొదలుకొని ఈ సంవత్సరంలో ఏ మేలు జరగలేదా? మనకు బ్రతికున్నామంటే మేలే. అనారోగ్య స్థితిలో లేకుండా మనము సజీవులుగా ఉన్నవారముగా ఉంటూ, మనం ఈ విధముగా ఉన్నవారముగా ఉంటున్నామంటే మేలే. హాస్పిటల్ కంటే డబ్బులు పోగొట్టుకునే వారముగా కాకుండా ఆ డబ్బులు సమకూర్చుకునే వారముగా ఉంటున్నామంటే మేలే. మనం ఏదైనా ఒక ఆస్తి కొన్న వారముగా ఉంటున్నామంటే అది కూడా మేలే. నీకు అప్పు తీరిపోయినాయంటే అది కూడా మేలుకరమే. ఇది కూడా మేలు. దేవుడు చేసినటువంటి యెహోవా చేసినటువంటి మేలంతటి విషయంలోనూ నీవును లేవీయును నీ దేశంలో ఉన్న ప్రదేశంలో సంతోషించిన వారుగా ఉన్నారు. గత సంవత్సరంలో ఈ విధముగా ఉన్నాను, ఈ సంవత్సరం మధ్యలో ఈ విధముగా పలాది ఉన్నాను, పలాని ఈ విధముగా మేలు చేశాడు అన్నట్టు కృతజ్ఞత భావము కలిగిన వారుగా ఉన్నారు. ఈ భావం ఎప్పుడైతే నీ హృదయ ఆలోచనలో మనము కలిగిన వారుగా ఉంటామో, ఆనాడు దేవుని సంఘానికి వచ్చి దాన్ని పెట్టి ఆశీర్వదింపబడిన వారుగా ఉంటాం. దాన్ని ఎప్పుడైతే మనం పెట్టిన వారుగా ఉంటూ ఆయనకి ఇచ్చిన వారుగా ఉంటామో, ఆశీర్వాదము అనంతంగా పొందిన వారుగా ఉంటాం. ఈ సంవత్సరం నాకు ఒక మేలు జరిగింది. చెప్పుకోవాల్సిన ఏదో తెలియదు, కానీ ఏదో ఎప్పుడు చూసినా ఆయన గురించి చెప్పుకుంటారు అనుకుంటారేమో, కానీ అది గొప్పతనం గురించి చెప్పడం లేదు. దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో ఉన్నామంటే అది నిజమైనట్టుగా, అది నిజంగా కలిగించుకుంటేనే మనము మీతో చెప్పుకున్నప్పుడు మా ద్వారా కూడా ఈ విధముగా ఆయనకు చేసినటువంటి మేలు నాకు కూడా దేవుడు చేస్తారనే ఉద్దేశం కలిగి ఉంటారని, ఆ విధముగా ఆత్మీయ జీవితాన్ని గడుపుతారని, ఆ మేలు మీరు కూడా పొంది ఆశీర్వాదం పొందాలనే ఉద్దేశంతో చెప్పిన వారుగా ఉంటారు. కానీ ఒక్కరి గురించి చెప్పుకోవడం కాదు. ఇంతవరకు యుఎస్లోకి వెళ్ళినటువంటి నా కుమారుడు, రెండవ కుమారుడు ఎంఎస్ అయిపోయింది, 2 years అయిపోయింది. 2 years అయిపోయిన తర్వాత చిన్న జాబ్ లేదు, చిన్నగా ప్రైవేట్గా చేసుకున్న వాడుగా ఉంటున్నాడు. చేస్తూ డాడీ టైం అయిపోతుంది డాడీ, ఇంకా 1 year ఏమో ఉంచదు, ఇంకా టైం అయిపోతే ఉంచదుగా, ఇంకా స్టడీ చేస్తే ఉంచుతారు, ఉద్యోగం వస్తే ఉంచుతారు, లేకపోతే ఆ స్టడీ అయిపోయిన తర్వాత 1 సంవత్సరం గ్యాప్ ఉంది, ఆ సంవత్సరం నుంచి రిటర్న్ పంపిస్తారేమోనటువంటి బాధ వ్యక్తము చేస్తూ, వేదన పడుతూ, బాధపడుతున్న వాడుగా ఉంటున్నాడు. వాడు 30 లక్షలు లోన్ తీసుకొని బ్యాంక్ నుంచి వెళ్ళాడు అమెరికా. మరి ఆ 30 లక్షలు ఎలా కట్టాలా? నేను నా జీవితంలో కడతా, కానీ అక్కడికి పోయినందుకు ఏంటి నా లాభము అని బాధపడుతూ, వేదన పడుతూ ఉన్నప్పుడు నేను ఇంకొకటి చెప్పా, నానా ఈ స్టడీ అయిపోతానే పిహెచ్డి చేయి. ఏంటి? పిహెచ్డి చేయి. అక్కడ అమెరికాలో పిహెచ్డి చేస్తే ఇక్కడ ఇండియాలో వచ్చినప్పుడు మంచి నీకు గుర్తింపు ఉంటుంది, మంచిది ఉన్నప్పుడు ఇక్కడ పిహెచ్డి చేయాలంటే ఎగ్జామ్ రాయాలా, ఏదో చేయాలా, అది ఎక్కడ కాలేజీలో పోయి మన మాదిరిగా ఆడపోతే ఇడిగిపోతే కాదు అని అవన్నీ కనుక్కోవడానికి చాలా కష్టం అండి. సరే ఏదేమైనా చూద్దాం ఎలా. నిన్న అమెరికాలోనే మన పెన్సిల్వేనియా దేశంలో ఉన్నాడు వాడు. అంటే మనకి ఎంత రాష్ట్రాలు ఉంటాయో అమెరికాలో కొన్ని స్టేట్, వేరే అదర్ స్టేట్లో పెన్సిల్వేనియాలో చదివినాడు వాడు. మన క్రిస్టియన్ కాలేజీలోనే పెన్సిల్వేనియా నుంచి వర్జీనియా అన్నటువంటి ఒక ఆ దేశంలోకి నేను గూగుల్ కంపెనీలో జాబ్ వచ్చింది. హల్లెలూయా.
వచ్చి ఏమైంది అన్న ఏమరా ఎట్లా వచ్చింది, ఏం పరిస్థితి, నేను పెట్టుకున్న డాడీ వచ్చింది, చాలా చిన్న ఉద్యోగం ఉన్న డాడీ, అదే ఉద్యోగం అంటాడు. అలా డిసప్పాయింట్ ఇంట్లో. ఏంద్రా చిన్నది అన్న. ఏంటి చిన్నది అంటే నీకు పనికిరాదా, నీ చదువుకు తక్కదా, ఇంకా ఏమైనా అంటే మాట్లాడితే చిన్నదండి ఏంద్రా 60,000 ₹1,00,000 మన లెక్క, మన ఇండియన్ లెక్క ₹1,00,000 ఏమైనా జీతం వస్తుందంటే అప్పుడే అంత చీప్ కాదులే. 3.5 లక్షలు. హల్లెలూయా. 3.5 లక్షలతో నేను ట్రైనింగ్ అయిపోయింది, ఈనాడు అయిపోయింది, ఈరోజు అయిపోతుంది ట్రైనింగ్ ఫీల్డ్లో ఇస్తారు, రేపు జాయినింగ్ ఉంది. అంటే దేవుని నామమును బట్టి ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మర్చిన వారుగా కాక క్రీస్తు నామమును బట్టి ఎరిగిన వారుగా ఉంటూ ఆయన ఆజ్ఞను అనుసరంగా ప్రవర్తించిన వారుగా ఉన్నప్పుడు, తన బిడ్డలందు విశ్వాసం ఉంచిన వారుగా ఉన్నప్పుడు, తన బిడ్డలందు ఆశీర్వాదం కలిగించే దేవుడు. మేమైతే ఎవరున్న వారుగా ఉంటున్నాం, ఇంటికి వస్తే అవమానకరంగా ఉంటుంది, ఇంటికి వస్తే అప్పుడు కట్టలేము, ఇంటికి వస్తే ఇబ్బందికరంగా ఉంటుంది, ఏదైనా కలిగిన వారుగా ఉంటాం అన్నటువంటి ఆలోచన కలిగిన వారుగా ఉన్నాం. ఆడు 20 దినములు 15 దినములు ట్రైనింగ్లో ఉన్నవాడుగా ఉంటున్నాడు. రాత్రి ఫోన్ మాట్లాడితే ఏమన్నా పరిస్థితి అంటే ట్రైనింగ్ ఫుల్ అయిపోయింది డాడీ, సోమవారము ఎంత డబ్బులు విషయం అంటే అంత చీప్ కాదు, కానీ 3.5 లక్షలు ఆయన చిన్నది. 3.5 లక్షలు ఆయన చదువుకు చిన్నది. నేనంత నాన్న పరిస్థితి అంటే స్టార్టింగ్లోనే 5-6 లక్షలు కావాలి ఆయన జీతం. నాన్న మెడికల్ ఒక అడుగు పెట్టావు, సంతోషపడు, ఇంకా అనేసి మిద్దపైకి వెళ్తావు, అంతేగాని దాని డిసప్పాయింట్ కాకుండా ఇబ్బంది పడకుండా దేవుని ప్రార్థించు, దేవుని ఆజ్ఞ అయితే మంచి వాడు. ఎప్పుడు కూడా బైబిల్ ఎప్పుడు ఉంటుంది, పాఠంలో ఎప్పుడు కూడా ఆరాధనలో. ఇక్కడ ఉన్నవాడి అమెరికాలో ఉన్న కూడా వాడి ప్రార్థన మందిరానికి పోవడము మానడు. వాళ్ళ అమ్మ ఎప్పుడు గైడ్లైన్స్ ఇస్తూనే ఉంటుంది. నేను తక్కువ మాట్లాడతాను, నేను వారానికో 10 రోజులకో నెలకు ఒకసారి కూడా మాట్లాడను పిల్లలతో. అని ఆయన ఎప్పుడు డైలీ మాట్లాడుతుంది, డైలీ వాక్యం ఉపదేశాన్ని చేస్తూ ఉంది. ఈ విధంగా దేవుడు చేసిన మేలు ఏమి మంచి వాడుతున్నా మనకు కృతజ్ఞతాస్తులు చెల్లించిన వారుగా ఉండాలి. కృతజ్ఞతాపూర్వకంగా ఏదైనా నీకు సహాయం చేసిన వారుగా ఉన్నప్పుడు ఆ సహాయాన్ని మర్చుకుంటూ దేవుని నామమును బట్టి ఎరిగిన వారుగా ఉండాలి, క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన వారుగా ఉండాలి, ఆజ్ఞను అనుసారముగా ప్రవర్తించిన వారుగా ఉంటూ మనం జీవితం గడిపిన వారుగా ఉండాలి. వాడు ప్రైవేటు ఉద్యోగులు చేస్తూ 1,50,000 ఎక్కడైనా ఇవ్వమన్నాడు. ప్రైవేటు పనులు చేస్తూ ఇప్పుడు జాబ్ వచ్చింది, జాబ్ రాకముందు ప్రైవేటు పనులు అక్కడక్కడ చిన్న చిన్న పనులు చేసి ₹1,50,000 దేవుడికి సమర్పించి ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా దేవుని విషయంలో ఇవ్వడాలి అంటే ఆ విధముగా చేసినందుకే ఈ విధముగా దేవుని నాడు వాడికి ఆశీర్వాదాలను కలిగించి ఉన్నాడని నేను బహుగా నమ్ముతున్నా. మీ మధ్యలో ఈ యొక్క సాక్ష్యం కూడా చెప్తున్న వాడిగా ఉంటున్నాను. ఇంత డబ్బులు ఎందుకు ఇవ్వాలా అన్నట్టు ఆలోచన కాదు. ఆ విధముగా ఉన్నప్పుడు, ఆ తలంపులు ఉన్నప్పుడు దేవుడికి ఇచ్చి చూడమన్నాడు. ఇచ్చిన వాడుగా ఉన్నప్పుడు ఆ విధముగా ఆశీర్వాదము పొందిన వాడుగా ఉంటున్నాడని నేను బహుగా నమ్మిన వాడుగా ఉంటున్నాను. అదే ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం వరకు వాక్యం చదువుకునే వారుగా ఉన్నా. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడలా ఈ దీవెనలు నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ఏమిటది? ఏ విధముగా నీవు ప్రాప్తించాలంటే, నీకు ఆశీర్వాదం కలగాలంటే నువ్వు ఏం చేసిన వారుగా ఉండాలి? దేవుని ఆజ్ఞలను అనుసరించిన వారుగా ఉండాలి. దేవుని ఆజ్ఞను అనుసరించి దేవుని మాటలు శ్రద్ధగా విన్న వారుగా ఉండాలి. ఆ శ్రద్ధ ఎప్పుడైతే కనపరుచుకున్న వారుగా ఉంటామో, ఆ శ్రద్ధను ఎప్పుడైతే దేవుని మందిరాలలో కనపరుచుకున్న వారుగా ఉంటూ ఇచ్చుతున్నాడు, ప్రార్థించుతున్నాడు, కృతజ్ఞత విషయంలోను ఎప్పుడైతే మనం కలిగిన వారుగా ఉంటామో, నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్నా నీ దేవుడిని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ఈ విధముగా హెచ్చించే దేవుడు, సమకూర్చే దేవుడు,
నీ దేవుడైన యెహోవా నా మాట వినని యెడల ఈ దీవెనలన్నీ కూడా నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తిస్తాయి. ప్రతి వారికి కూడా ఈనాడు సనగక గొడవక దేవుని నామమును బట్టి ఎరిగిన వారుగా ఉంటూ వారు ఇచ్చిన విషయంలో హృదయపూర్వకంగా ఇచ్చిన వారుగా ఉన్నట్టయితే వారికి దీవెనలు ప్రాప్తిస్తాయి. ఆ దీవెనలు ఏ విధంగా ఉంటాయో జ్ఞాపకం చేసుకున్నట్టయితే 3వ వచనము, నీవు నీ పట్టణంలో దీవెనపడదు, పొలంలో దీవెనపడదు, నీ గర్భఫలములను, నీ భూమి ఫలములను, నీ పశువుల మందను, నీ దుక్కిటెద్దులను, నీ గొర్రెల మేకల మందలను దీవెనపడతావు. దీవెనలు కలిగిన వారముగా ఉండాలంటే సమర్పణ జీవితాన్ని గడిపిన వారముగా ఉండాలి, కృతజ్ఞత కలిగిన వారముగా ఉండాలి. కోతకాల పండగనగా ఆ కోతను ఇచ్చినటువంటి దేవుడు మేలు చేసిన మేలు బట్టి కృతజ్ఞత కలిగిన వారముగా ఉంటూ అర్పణను మందిరానికి తెచ్చిన వారముగా ఉండాలి. బాబుకి ఇస్తాను అనుకోకూడదు, అది బాబు కాదు. ఆనాటి కాలంలోనే మొదటి ఆదాము మానవుడుగా ఉన్నటువంటి ఆనాటి కాలంలోనే నేను ఒక మనిషిని సంపాదించుకొని ఉన్నానని కృతజ్ఞత కలిగి ఉన్నది వాళ్ళు. ఆ కృతజ్ఞత కలిగడమే కాకుండా అన్నదమ్ములు కూడా ప్రథమ ఫలాన్ని దేవుడికి యెహోవాకు మందిరానికి సమర్పించుకునే వారుగా ఉంటున్నాడు. ఆ సమర్పించుకున్నటువంటి వాటిలో ఒకరి యొక్క ఆ యొక్క ఫలాన్ని దేవుడు తీసుకున్నవాడుగా ఉంటున్నాడు. ఇంకొకరిది లక్ష్య పెట్టలేదు. అది ఎందుకు పెట్టలేదో అదన్నీ కూడా మనకు తెలుసు. కానీ ఆ విధంగా ఉన్నటువంటి మనస్సును కలిగిన వారుగా కాక ప్రథమ ఫలాలను దేవుడికి ఇచ్చినటువంటి విషయంలో మనం కలిగిన వారుగా ఉండాలి. గత సంవత్సరంలో నేను 67,000 రూపాయలు ఈ యొక్క గుట్టను పాడిన వారిగా ఉంటున్నాను. ఎంత? 67,000. దానివల్ల నాకు ఎంత మేలు జరిగిందా తెలుసా? వివాహం జరిగిన తర్వాత ప్రథమగా ఉండాలని కొన్నా, మరి 35 లక్షలు పెట్టి స్థలం కొన్నా. 67,000 పెట్టి మనం గుట్టను కొంటే అది దేవుడికి ఇచ్చినటువంటి కాదు. దేవుడికి ఇచ్చినటువంటి విషయాన్ని బట్టి జ్ఞాపకం చేసుకునే వారుగా ఉంటూ ఎవరో పెద్దగా అనుకునే దానికి కాదు. అది ఆశీర్వాదం. నా పెళ్ళైన తర్వాత, నా పిల్లలు పెళ్ళైన తర్వాత, మొదటి నా కోడలు వచ్చిన తర్వాత అది కావాలని ఆశ కలిగి కొన్నా. దాని ఎదురుగానే 35 లక్షలు పెట్టి స్థలం కొన్నా. నిన్న వారం కింద 12 లక్షలు పెట్టి కొడుకున్నా. ఆశీర్వాదం అనేది దేవుడు ఇవ్వాలి. దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలి అంటే మనం ఏం చేసిన వారుగా ఉండాలి? దేవుడికి కలిగిన దానిలో మనం ఇచ్చిన వంతులో మన వంతును సమర్పించుకున్న వారుగా ఉండాలి. ఇది ఇస్తే మనకు లేదేమో, మనకి ఇస్తే ఇది లేదేమో అన్నటువంటి సనుగులు గొలుగులు కలిగిన వారుగా కాదు. దేవుని నామమును బట్టి ఎరిగిన వారుగా ఉంటూ నువ్వు నీ దుక్కుటెందులోను, నీ పట్టణంలో దీవింపబడతావు. ఈ పట్టణం అనగా నీ ఉండు గ్రామంలో, నీ ఉండు చుట్టుపక్కల పల్లెలు, ఈ యొక్క కుటుంబాలలో మధ్యలో దీవింపబడతావు. ఈ దీవెన నీకు కావాలంటే దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించిన వారుగా ఉండాలి. యెహోవా మాట విన్న వారుగా ఉండాలి, విని గ్రహించిన వారుగా ఉండాలి. పొలంలో దీవింపబడదు, నీ గర్భఫలంలో, నీ భూఫలంలోను, నీ పశువుల మందలను, నీ దుక్కిటెద్దులలోను, నీ గొర్రెల మేకల మందలను దీవింపబడతావు. అదే జ్ఞాపకం చేస్తున్నట్టయితే ఆలోచన, నీ గబ్బయు పిండి పిసుకుని తొట్టియు దీవింపబడదు. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వచ్చినప్పుడు దీవింపబడదు. ఈ విధముగా ఎక్కడ ఉన్న నువ్వు దీవింపబడాలంటే దేవుడికి కృతజ్ఞత ఆత్మలను మనం చెల్లించిన వారుగా ఉండాలి. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, పరలోకనాథుడు నీకియగా మరి యేసు కొరకీయ వినుదీయుమా. నీ ధనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము వినుదీయుమా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ధరలో ధాన్యములను ధనమును కరుణించినటువంటి దేవుడు, ఈ కరుణించినటువంటి దేవుడి నామమును బట్టి ఎరిగిన వారుగా ఉంటూ మన చెయ్యి వెనుదీసిన వారుగా కాక మన వీక్షకుల్లో మనము హృదయపూర్వకంగా ఇచ్చినటువంటి మనస్సును కలిగిన వారుగా ఉండాలి. అందుకే దేవుడు వాక్యము సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం
నుంచి 7వ వచనం దేవుని వాక్యము చదువుకునే వారుగా ఉందా? కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటలు కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటలు కోయును అని ఈ విషయమై చెబుతున్నాను. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వగలను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చి వారిని ప్రేమించాడు. ఎవరు చెప్పడం లేదు ఆ మాట, శేఖరణ చెప్పడం లేదు ఈ మాట, బాబు గారు చెప్పడం లేదు ఈ మాట. ఆది వాక్యము నేను, ఆ వాక్యము దేవుడి వద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉన్నట్టుగా ఉన్నది కనుక ఈ లిఖించబడినట్టు ఈ గ్రంథంలో మాట, ప్రతి మాట కూడా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న వాడుగా ఉంటున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పట్టబోయిను. పడి వేసి నువ్వు 2 పళ్ళు ఇంకా 1 క్వింటాల్ కావాలంటే కావు. నువ్వు కొంచెముగా విత్తి కొంచెముగా ఇచ్చి కొంచెముగానే నువ్వు పంటకు వస్తావు. నువ్వు బహుగా ఇచ్చే విధముగా సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగానే పంటకు పోయిన వాడుగా ఉంటాడు. సమృద్ధిగా పంటకు వస్తున్న వారుగా ఉండాలంటే ఇచ్చుట విషయంలో మనం ధన్యము కలిగిన వారుగా ఉండాలి. ధన్యత కలిగిన వారుగా ఉన్నప్పుడు దేవుడు కూడా మనకు సమకూర్చే దేవుడు. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట పోయినని ఈ విషయమై చెబుతున్నాను. సనుగు కొనక బలవంతముగా కాక ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వబడును. ఏమంట? ఏదో బాబు పెట్టాడమ్మా, బాబు పెట్టినాడు, కవర్లు పెంచినాడమ్మా. సరిపా నీకు ఉన్న దానిలో దేవునికి సమర్పణ యాగముగా సమర్పించిన వారుగా ఉన్నారు. పెట్టినమ్మ వాళ్ళకి ఇవ్వాలేమో అని అది సనుకునక బలవంతము కాక ఎవరో చెప్పారు ఇవ్వకపోతే వారి పక్కింటి వారు చూసి లేకపోతే సంఘమును ఎవరైనా చూసి ఏమైనా అనుకుంటారేమో అని బలవంతముగా పెట్టకూడదు. నీ మనస్సు పూర్తిగా హృదయపూర్వకంగా దేవుడు చేసిన మేలు ఏమి మనుషులుగా కాక మనము కాక ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఈ గోరును దేవుడు ఉత్సాహముగా ఇచ్చిన వారిని ఏం చేస్తారంట? ప్రేమించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, కనపరిచే దేవుడు. నిన్ను నీ దిక్కుటెత్తులను నీ గర్భమును నీ గంపలో పిసుకు పిండిని ఆశీర్వదించే దేవుడు, నీ పట్టణంలో నీవు దీవుడు చేసే దేవుడు. ఆ దీవించడానికి దేవుడు ఉన్నటువంటి దేవుడు. అయితే మన హృదయాలు తలపులు ఏ విధంగా ఉన్నాయో మన హృదయాలు మనము పరీక్షించుకున్న వారుగా ఉండాలి. ఇవన్నీ కూడా మనము కలిగిన వారుగా ఉండాలంటే దేవుడు ఇచ్చినటువంటి దాన్ని బట్టి జ్ఞాపకం చేసుకున్న వారుగా ఉండాలి. పాడి పంటలు ప్రభువు నీకియగా కూడు గుడ్డలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకియగా కూడు గుడ్డలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభు తీయను గ్రహించవా. నీ గణము ప్రభు యేసుదే, నీ గజమావారమునియ ఎరుదీయువా. కూడు గుడ్డలు ఇచ్చిన వారుగా ఉంటున్నాడు, పాడి పంటలు ఎవరు ఇచ్చిన వారుగా ఉంటున్నారు. భూమి అంటే నాకు తెలియదు. భూమి అంటే ఏనాడు మేము స్వాములు కాదు. భూమి అంటే నాకు తెలియదు. భూమి అంటే ఏంటో తెలియదు, ఎట్లా సిద్ధం చేయాలో తెలియదు. మరి ఇక్కడికి వచ్చినప్పుడు సుధాకర్ మన ఎవరికి మన పేరు పేరు సీను తెలుసు. కాకున్నాను ఎలా వచ్చాయి? పాడి పంటలు ప్రభువు నీకు ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు. కృతజ్ఞతాస్తులు చెల్లించిన వాడుగా ఉన్నది. అది ఏమి ఇచ్చినా సరే, నీకు ఎకరం ఇచ్చినా సరే, 2 ఎకరాలు ఇచ్చినా సరే, ఏమి ఇచ్చినా సరే, కూడు గుడ్లు ఇచ్చినటువంటి దేవుని నామమును బట్టి ఎరిగిన వారుగా ఉంటూ వేడంగా ప్రభు యేసు నామమును గడువేలా ఎందుకు ఇస్తావు? గడువు ఎందుకు చదువుకుంటావు? ఎందుకు కొనుక్కుంటావు? మంచి బట్టలు కట్టిన వారుగా ఉంటున్నామంటే, ఆనాడు బట్టలు కట్టాలంటే మన క్రైస్తవులలో, మన కుటుంబాలలో, మన మతాచారంలో మనకు కట్టాలంటే 100 రూపాయలు కూడా చీర కట్టలేని స్థితి. 50 రూపాయలు సొక్కా వేసుకునే స్థితి. ఈనాడు కద్దరు సొక్కా వేసుకునే వారుగా ఉంటున్నాం. మంచి పట్టు చీర కట్టుకునే వారుగా ఉంటున్నాం.
లేని వారు లేనట్టుగానే ఉంటున్నారు, కానీ ఉన్నవారు సమస్తమును ఎరిగిన వారుగా ఉంటూ వారు సమస్తమును సంపాదించుకున్న వారుగా ఉంటూ అంతో ఇంతో సంపాదన కలిగిన వారుగా ఉంటూ ఉన్నవారుగా ఉంటున్నాం. కనుక దేవునికి ఇచ్చి మనము సమర్పించుకొని మనము దేవుని నామమును బట్టి ఎరిగిన వారుగా ఉన్నాం. ఎందుకు ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన కలిగిన వారుగా ఉన్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. గళితులు రాసిన పత్రిక 6వ అధ్యాయము, గళితులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు దేవునికి వాక్యంలో చదువుకున్న వారుగా ఉందా? వాక్య ఉపదేశము బాగా చదవండి. చూడవా, చదువు. వాక్య ఉపదేశం పొందువాడు ఉపదేశించడానికి మంచి పదార్థంలో అన్నిటిలో భాగము ఇవ్వబడింది. ఎవరు వాళ్ళు? వాక్య ఉపదేశం పొందువారు ఎవరు? ఉపదేశించే వారికి ఎవరు? వాక్యమును ఉపదేశించువాడు, వాక్య ఉపదేశం పొందువారు అనగా మనము, ఇక్కడ నుండి సభ్యులు, సంఘము. ఉపదేశించు వారికి ఏం చేయాలంట? గురువర్యులకు ఏం చేసిన వారుగా ఉండాలంట? మంచి పదార్థంలోని వాటన్నిటిలో భాగం ఇవ్వవలను. ఎందుకు ఇచ్చిన వారుగా ఉండాలి, ఎందుకు ఇవ్వకూడదు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మోసపోకుడి దేవుడి దగ్గర ఇవ్వబడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పట్టునే కోయను. ఎలాగనగా శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు శరీర పట్టున కోయను, అక్షయమును పట్టున కోయను. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటను కోయను. మనం ఎందుకు ఇచ్చిన వారముగా ఉండాలి? వాక్య ఉపదేశం చేయడానికి మంచి పదార్థములలో మనము ఆయన ఇచ్చిన వారముగా ఉండాలంటే మనం ఇచ్చిన దానిని బట్టి, శరీర ఆశలను బట్టి ఎందుకు సనుగుడు గొనుగుడు కాకుండా ఆత్మీయమైనటువంటి ఆలోచన కలిగిన వారముగా ఉంటూ, ఆత్మచేత నింపబడిన వారముగా ఉంటూ, ఆత్మచేత నింపబడుతున్న వాక్య ఉపదేశాలకు వింటున్నటువంటి మనము ఆయనకి ఏమి కొనుపాల్చిన వారముగా ఉన్నట్లయితే ఆ పట్టనే కోసిన వారముగా ఉంటాం. నువ్వు గొనుగుతూ సనుగుతూ నువ్వు ఇచ్చి ఉన్నవారుగా ఉన్నట్లయితే అలాగనే తన శరీరం బట్టి విత్తువాడు తన శరీరముడు అక్షమును పట్టిన కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమునే పంటలకు వస్తావు. మోసపోకుడి దేవుడిని వెక్కిరింపడు. నీవు చేసిన మేలు ఉపకారములు దేన్ని మనిషి వారుగా కాక క్రీస్తు నామమును బట్టి ఎరిగిన వారుగా ఉండాలి. కలిగించే సకలాంబు సమృద్ధిగా తొలగించే పలువాల పరితాంబులు, కలిగించే సకలాంబు సమృద్ధిగా తొలగించే పలువాల పరితాంబులు, బలియాయని పాపములకి ప్రభు యేసుదే నీ దశమా భాగముని వెలుగించువా. కలిగించినటువంటి దేవుడు, సకలాము సమృద్ధిగా ఇచ్చినటువంటి దేవుడు, తొలగించిన నీ బాధలను నిండుటకుడు నీ వేదనలు అన్నీ కూడా తొలగించినటువంటి దేవుని నామమును బట్టి ఎరిగిన వారుగా ఉంటూ వాక్య ఉపదేశము చేయ వారికి వాక్యం వినటువంటి నీవు మంచి పదార్థములలో భాగమించిన వారుగా, ఆ భాగమే సంవత్సరం వరకు నీకు చేసిన మేలు బట్టి, ఆ సంవత్సరం అంతటిలో కూడా నీకు రావడంలో కానీ, నీకు ఉద్యోగంలో కానీ, నీ పంటలో కానీ, నీ పదములో దేవునికి సమర్పించుకునే వారుగా ఉండాలి. ఏ విధంగా సమర్పించుకునే వారుగా ఉండాలి? మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం మాట జ్ఞాపకం చేసుకునే వారుగా ఉందా? నీ పితరుల నాటి నుండి నా కట్టలను కైకొనక వాటిని త్రోసివేసి, అయితే మీరు నా తట్టు తిరగని ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవివ్వగా, మేము దేని విషయమై మీరు తిరుగుతుందని మీరు అనుకుందురు. ఇక్కడ జ్ఞాపకం చేసుకున్న వారుగా ఉండాలి. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టలను గైకొని వాటిని త్రోసివేసుకుని, ఇంతవరకు త్రోసివేసిన వారుగా ఉంటున్నాం. మేము మన హృదయాలు పరీక్షించుకున్న వారుగా ఉన్నాం. దేవుని కట్టడలు ఏ విధముగా ఉంటున్నాయి? ప్రథమ ఫలాలు ఇచ్చిన వారుగా ఉండాలని, ప్రథమ ఫలంలో దశమ భాగం ఇవ్వాలని ఆలోచన చేసిన వారుగా ఉండాలని దేవుడి వాక్యం సెలవుతుంది. ఆ విధముగా ఏ విధముగా నీ పితరుల నాటి నుండి నా కట్టడలను త్రోసివేసిన వారుగా ఉంటున్నాము లేదో మన హృదయాలు
వారుగా ఉందా? దేవుడు ఈ విధముగా చేశాడు, మనం దేవుడికి ఇచ్చినామా లేదా, త్రోసివేసినామా లేదా అన్నటువంటి, నేను నీ తట్టు లేని నెల తిరిగిన ఎడల, నేను నీ తట్టు తిరిగిన ఎడల సైన్యములు కలిగింది యెహోవావు సెలవిచ్చిన వాడుగా ఉంటున్నాడు. ఎప్పుడైతే మనం ఆయన తట్టు తిరుగుతామో ఆయన మన తట్టు తిరిగేవాడుగా ఉంటున్నాడు. ఎప్పుడైతే మనం ఇవ్వగలిగిన వాడుగా ఉంటామో అది పదంతలుగా మనకు దేవుడు వాడుగా ఉంటున్నాడు. ఈనాడు అన్న ఆ శిలువను అక్కడ ఆ విధంగా తయారు చేసిన వాడుగా ఉంటున్నాడు. అయితే ఆయనకి ఏం మేలు కలిగిందో 2 లక్షల చిల్లర పెట్టి ఆ విధంగా చేసిన వాడుగా ఉంటున్నాడు. ఆ 2 లక్షల చిల్లరకు ఎంతటి మేలు జరిగిందో ఆ కుటుంబానికి మాత్రము తనకు మాత్రమే తెలుసు ఉండవచ్చు. అది కొందరు చెప్పుకుంటారు, కొందరు ఆ విధంగా దేవుడు ఇచ్చినటువంటి విషయాల్లో ఎవరిని కూడా మనము దొంగిలించేవారు కాక, మానవుడు దేవుని యొక్క దొంగిలించునా, అయితే మీరు నా వద్ద దొంగిలించింది దేని విషయంలో మేము మీ ఎదుర దొంగిలించిందని మీరు అనుకుందరు. 10వ భాగము ప్రతిష్ఠార్పణను ఈ యొక్క దొంగిలించిన వారుగా ఉంటున్నారు. ఏంటంటే 10వ భాగము ప్రతిష్ఠార్పణ భాగం. అది ఆ భాగంలో నీకు 100 రూపాయలు కూలిస్తే 10 రూపాయలు తీసి పెట్టడము దేవుడికి ఆశీర్వాదమే. మనం అనుకోవచ్చు ఈ 10 రూపాయలు కూడా లేకపోతే మనం వాడుకోకపోతే మనకి ఎట్టొస్తుందని. దేవుడు ఇచ్చే దేవుడు, సమకూర్చే దేవుడు, ఆయన సంరక్షించి పోషించే దేవుడు, పోషించే దేవుడు ఇంటున్నాడు కనుక ఆ ప్రతిష్టాత్మలకు ఇవ్వకుండా మనము దొంగిలించిన వారుగా కాక దేవుడి నామమును బట్టి ఎగిన వారుగా ఉంటూ క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారుగా ఉండాలి. అందుకే దేవుడి వాక్యం సెలవిస్తుంది 10వ వచనంలో, నా మందిరంలో ఆహారం ఉన్నట్టు 10వ భాగం అంతయు మీరు నా మందిరమును నిధుల్లోనికి తీసుకొని రండి, దీన్ని తీసుకొని మీరు నన్ను శోధించినలా నేను ఆకాశం వాకిలను విప్పి పట్టదారులకు విస్తారంగా దేవుడు కుమ్మరించదను. ఎవరు చెప్తున్న వాడుగా ఉంటున్నాడు? సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇవ్వకుండానే అది ఇది మాట్లాడదు కాదు, నువ్వు ఇచ్చి చూసి శోధించిన వాడుగా ఉండాలి. దేవుడే మాట మాట్లాడుతున్న వాడుగా ఉంటున్నాడు. మలాకీ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న వాడుగా ఉంటున్నాడు. నా మందిరములో ఆహారం ఉన్నట్టు 10వ భాగంతో కూడా మీరు నా మందిరపు నిధులలోనికి తీసుకుని రండి, దీన్ని తీసుకొని మీరు నన్ను శోధించడలా. ఏమన్నా దేవుడు ఇచ్చి శోధించిన వారుగా ఉండాలంట, ఇచ్చి శోధించిన వారుగా ఉండాలి. ఇవ్వకుండా కొనిగి కోసి విధముగా మనము ఈ విధముగా కాదు, కానీ ఇచ్చి ఈనాడు దేవుడికి ఇచ్చామన్నా లేవిలో ఇచ్చిన వారుగా ఉంటున్నాం. ఈ లేవిలో ఇచ్చిన దానికి రేపు సంవత్సరం నాకు ఎలాంటి మేలు చేస్తుందో అని ఒక కృతజ్ఞతాపూర్వకంగా కృతజ్ఞతాస్తులు చెల్లించిన వారుగా ఉంటూ ఆయన ఎందు విశ్వాసం ఇచ్చిన వారుగా ఉండాలి. ఆ విధముగా ఉన్న వారుగా ఉన్నప్పుడు దాన్ని చేసిన ఎడల నీవు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశం వాక్యలను విప్పి పట్టుదలను విస్తారంగా దీవెనలు ఏమిస్తారన్నా దీవెనలు కుమరించలేవు. ఆ దీవెనలే లేకపోతే మనం ఈ విధముగా కూర్చోలేము. ఆ దీవెనలే లేకపోతే మనం ఇంత మంచి బట్టలు పడలేము, ఇంటి ఆహారం మంచి ఆహారం మనము తినలేము, మన యొక్క మంచి భవనాలను మనము కట్టలేము. ఆ ఆశీర్వాదము దేవుడు ఇచ్చినాడు కనుకనే మనం ఇలాంటి స్థితిలో ఉంటున్నామని జ్ఞాపకం చేసుకునే వారుగా ఉన్నారు. పట్టదానంత విస్తారముగా దేవుడు కుమ్మరించదను, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిన వాడుగా ఉంటున్నాడు. ఈ సెలవిచ్చిన విధానమును బట్టి దేవుడి నామమును బట్టి ఎరిగిన వారుగా ఉంటూ క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన వారుగా ఉండాలి. ఆ విధంగా ఇచ్చి శోధించిన వారుగా ఉన్నప్పుడు నీకు ఎలాంటి బాధలు రావు. జ్ఞాపకం చేసుకుంటే మీ పంటను తినివేయి పురుగులను నేను గద్దించదను, అవి మీ భూమి పంటలను నాశనం చేయవు, మీ ద్రాక్ష చెట్లను అకాల ఫలములను రాల్చవు, సైన్యములకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసించుడు కనుక అన్యజనులందరూ మిమ్మల్ని తల్లులని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇతరులు చూసి క్రైస్తవులుగా ఈ విధముగా ఆశీర్వదింపబడినారని ఇతరులు చూసి నిన్ను మెచ్చుకునేవారుగాను, కన్నులు అనేవారుగాను మనం ఉండిన వారుగా ఉండాలంటే దేవుని ఆజ్ఞలను అనుసారంగా ప్రవర్తించిన వారుగా ఉంటూ ఈ కృతజ్ఞత అర్పణ పండుగలు మనం చేయవలసినది గుణంగా సమూహంగా ఉండిన వారుగా, దేవుడు చేసిన వేరు బట్టి ఉపకారములు బట్టి దేన్ని మనిషి వారుగా కాక మనకు కృతజ్ఞత వారుగా ఉండాలి. ఈయండి మీబడునని ఈయంగల ప్రభు యేసనను, ఈయది మరువక మదిరియుసుకొని ఈయవలను తీరులకు
మనసు సంతోషముతో నిచ్చడి వారిని ఎంతో దేవుడు ప్రేమించు. వింతగా వలసిన మనసు గల విశ్వాసులకు సంతోషముతో నిచ్చడి వారిని ఎంతో దేవుడు ప్రేమించు. ఇచ్చి దేవుని మహిమపరిచిన వారుగా ఉంటూ, ఆయన ఆత్మలను కట్టును అనుసరించిన వారుగా ఉంటూ, ఆయన ఇచ్చే ఆశీర్వాదము మనం పొందిన వారుగా ఉండాలి. ఈ పొందినటువంటి ఈ కృతజ్ఞత అర్పణ పండుగని కృతజ్ఞతాస్తులు చెల్లించిన వారుగా ఉండాలి. లాస్ట్ ఒక వచనం చెప్పిన వారు ఇంచుకున్న వారుగా ఉన్నాం. లూకా రాసిన సువార్త 17వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం చేసుకున్న వారుగా ఉంటూ లాస్ట్ ముగించుకున్న వారుగా ఉన్నాం. లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 11వ వచనం నుంచి 17వ వచనం వరకు దేవునికి వాక్యములు చదువుకునే వారుగా ఉన్నాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణం చేసి వెలుచుండగా, గలిలయ మధ్య వెలుచుండగా, ఆయన ఒక గ్రామానికి వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చిన వారుగా ఉంటూ దూరంలో నిలిచి, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించుమని కేకలు వేసిన వారుగా ఉన్నారు. ఇక్కడ సారాంశం ఏమైందంటే జ్ఞాపకం చేసుకునే వారుగా ఉండాలి. ఎందుకు కృతజ్ఞతగా మనము కలిగిన వారుగా ఉండాలంటే, ఇక్కడ ఎవరు యేసుక్రీస్తు ప్రభువు వారు ఎక్కడికి వెళ్తున్నారంట? యెరూషలేమునకు ప్రయాణం పోవచ్చు సమయ గడియల మధ్య వెళ్తున్న వాడుగా ఉంటున్నాడు. వెళ్తున్న వాడుగా ఆయన ఉన్నవారుగా ఉన్నప్పుడు ఆయన ఎదురు ఎవరు వచ్చినారంట? 10 మంది కుష్ఠరోగులకు ఆయన ఎదురైన వారుగా ఉంటున్నారు. వాళ్ళు దూరం నుండే ఆ కుష్ఠరోగులకు ఆనాటి కాలంలో ఈనాడు మన మధ్యలోకి వచ్చి వాడు అనుకున్న వారుగా ఉంటున్నారు, మన మధ్యలో తిరుగుల వారుగా ఉంటున్నారు. ఆనాటి కాలంలో కుష్ఠరోగులు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా గ్రామంలో బయటిగా ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటారు. గ్రామం ఎక్కడో వెలుగులో ఉన్న వారుగా ఉంటారు. వారికి ఒక ప్రత్యేకమైన స్థలం ఉంటుంది. వారి వాసనలు కూడా ఎవరు చూడరు. వారి దగ్గరికి కూడా వెళ్ళేవారు కాదు. ఆనాటి కాలంలో దూరంగా నిలిచి యేసు ప్రభువా మమ్మల్ని కరుణించుము అని కేకలు వేసిన వారుగా ఉంటున్నారు. యేసు క్రీస్తు ప్రభువు ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు సమర్పించుకునే వారితో చెప్పిన వారుగా ఉంటున్నాడు. ఇక్కడ కేకలు వేసిన వారుగా ఉంటున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళగానే ఒక్కరికి మీరు యాజకులకు సమర్పించుకోమని చెప్పిన వారుగా ఉంటున్నారు. అయితే వారు వెళ్తుండగా పరిశుద్ధులు శుద్ధులైంది ఆయన మాటతోనే. ఎవరు యాజకులు? యాజకులనగా క్యాన్సర్ చేసుకున్నటువంటి పాస్టర్లే. దేవుడు ఏం చెప్పిన వాడుగా ఉంటున్నాడు? నేను స్వస్థపరుస్తాను, నేను చేయి పెడతాను, నా దగ్గరికి రా అని చెప్పలేదు. నువ్వు మందిరంలో ఎవరు ఎక్కడ ఉంటాడు? యాజకుడు మందిరంలో ఉంటాడు. ఆ మందిరానికి వెళ్ళి నువ్వు ఏం చేయాలంట? యాజకులకు నువ్వు కనపరచుకోవాలని చెప్పిన వారుగా ఉన్నప్పుడు అందులో 10 మంది వారుగా ఉన్నటువంటి అందరూ కూడా శుద్ధులైన వారుగా ఉంటున్నారు. ఆ శుద్ధులైనటువంటి ఆ 10 మందిలో ఎవరు తిరిగి వచ్చిన వారుగా ఉంటున్నారు? చూడండి, వారిలో ఒకడు తనకు స్వస్థత చూచి వారు వెలుచుండగా శుద్ధులైన వారిలో ఒకడు తనకు స్వస్థత చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుతూ తిరిగి వచ్చి ఆయన ఏం చేస్తారంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఆయన పాదల వద్ద సాగిలపడేది. వాడు ఎవరంట? సమయంలో మరి అక్కడ దేవుడు ఒక ప్రశ్న చేసిన వాడుగా ఉంటున్నాడు. దేవుడు అందుకు యేసు 10 మంది స్థుతులైన కదా, ఆ 9 కూడా ఎక్కడ? ఆ ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరిచినట్టుకు తిరిగి వచ్చిన వాడెవడు? అగపడలేదా అని చెప్పి నీవు లేచిపోము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచని చెప్పిన వాడు. దీని సారాంశం ఏమైందనగా మేలు పొందుతాం. 10 మంది మేలు పొందారు, 9 మంది ఆ మేలు నడిచారు. వాళ్ళ కుటుంబం కోసము, వాళ్ళ యొక్క గ్రామం కోసము నాకు స్వస్థపడి ఉన్నారని వాళ్ళందరికీ కనపరచుకోవడానికి వెళ్ళాడు. కానీ ఇక్కడ ఒకడు మాత్రము సమరయుడు ఏం చేసిన వాడుగా ఉంటున్నాడు? ఏం చేసినాడు? రిటర్న్ వచ్చిన వాడుగా ఉంటున్నాడు. చేసిన మేలు బట్టి, ఉపకారములు బట్టి, స్వస్థపడినందుకై దేవుని వద్దకు వచ్చి ఆయన పాదముల చెంత చేరి కృతజ్ఞతాస్తులు చెల్లించుతూ ఆయన పాదములతో సాగిలపడిన వాడుగా ఉంటున్నాడు. వీడు సమరయుడు. ఆ విధంగా కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి. ఈ శుద్ధులైన వారిలో 9 నుండి ఎక్కడ ఉన్నారంటే వాళ్ళు ఎక్కడ లేరు.
కానీ ఒకడు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, పాదముల చెంత చేరడానికి, మేలు పొందిన వాడుగా ఉంటున్నాడు కనుక అది మేలు పొందినటువంటి విషయాన్ని గుర్తించుకొని దేవుని వద్దకు వచ్చిన వాడుగా ఉంటున్నాడు. అదే విధముగా మనకు కూడా ఏ మేలు జరిగినా సరే, ఏ విషయంలో కూడా సరే, ఏమి జరిగినా సరే, అది మంచి దగ్గర సరే, చెడ్డ దగ్గర సరే, దేవుని వద్దకు వచ్చిన వారుగా ఉంటూ ఉచ్చారణ చేసిన వారుగా ఉండాలి, ఆయన ప్రార్థించిన వారుగా ఉండాలి, ఆయన గుణపరిచిన వారుగా ఉండాలి. ఆ మేలులో, ఆ ఉపకారంలో దేనిని మర్చిన వారుగా కాక కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో మన హృదయాలను ప్రేరేపించుకొని ముందుకు కొనసాగే వారుగా ఉండాలి. ఇలాంటి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయి. ఈ ప్రతి సంవత్సరం కూడా దేవుడికి సమర్పించుకునే విషయాలు కూడా మనం వెలుతీసిన వారుగా కాక క్రీస్తు నామమును బట్టి ఎరిగిన వారుగా ఉంటూ అలాంటి హృదయము మనందరికీ దేవుడు దయచేయను కాక, ఇచ్చిన వాక్యము దేవుడు దీవించబడును కాక. అలాగే బాబు గారు చెప్పారు కదా, ఈ కృతజ్ఞత అర్పణల ప్రజలకు ఏ విధంగా కబుర్లు ఇచ్చిన వారుగా దేవునికి మనము ఇవ్వటం అని దేవుని యొక్క మాటగా మనము ఇచ్చుట ద్వారా ఆశీర్వాదాలు పొందుతామన్నటువంటి దీవెనలు పొందుతామన్నటువంటి రీతిగా మనకు తెలియజేసినటువంటి సార్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. అదే రీతిగానే మనమందరము లేచి కూర్చుండగా నైస్య విశ్వాస సూత్రాన్ని మనము అనుసరించుకున్నాం. అందరము లేచి కూర్చుండగా నైస్య విశ్వాస సూత్రం పరలోక భూలోకములను దుష్టులైన అన్నింటినీ సమస్తము ఆయన మూలముగా కలిగిన ఆయన మనుష్యమైన మన కొరకును మన రక్షణ కొరకును పరలోకం నుండి దిగి వచ్చి పరిశుద్ధాత్మ అనగనేకు మరే ఎందు శరీరధారి మనుషుడాయను. ఆయన మన కొరకు పొంది పిలాతు కాలమందు శిలువ వేయబడెను. ఆయన బాధపడి పాతి పెట్టబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు. ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు మహిమతో తిరిగి వచ్చును. ఆయన రాజ్యమునకు అంతము లేదు. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఆయన పరుపుడు నియమించువాడును తండ్రినియు కుమారునియు కుమారునితో కూడా ఆరాధింపబడి వాడు. ఎదురు చూస్తున్నాను. దయచేసి కూర్చునండి. చిన్న ప్రార్థనలు మరి మనం చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు స్త్రీల ఉపవాస ఆరాధన ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సమయానికి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రతి శనివారము రాత్రి 6:30 నుంచి 8:30 వరకు యవనస్తులు కూడిక బైబిల్ స్టడీ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క యవనస్తురాలు కూడా సమయానికి రావాల్సిందిగా మనం చేస్తున్నాము. నిన్న జరిగిన యవనస్తుల కూడికకు నుంచి 12 గంటల వరకు ఆన్లైన్ ప్రేరణ ఉంటుంది. సంఘంలో ప్రతి ఒక్కరు కూడా సమయానికి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఇక పిల్లలకి అందరికీ ఎగ్జామ్స్ అయిపోయి సెలవు ఇచ్చిన కాబట్టి Yeah.
కానుకల కోసం ప్రార్థన చేస్తున్నా సర్వోన్నతుడైన దేవా సర్వాధికారులు తండ్రి ఇచ్చినట్టు దానిలో మీకు ఇచ్చిన వరకు అవుతున్నాం. నా తండ్రి గుప్పి ఇచ్చినటువంటి ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి 10 గాను 30 గాను 100 గాను పడింపచేసి ఇది రెండుగా ఉంచుకొని ఆదేశించుకొని అసలు దాచుకొని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానుకలు నా తండ్రి ప్రభా ప్రభు చేసినటువంటి బిడ్డను ఈ కుమారుడిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ వాచన వాళ్ళు తన కుటుంబాలకు క్షేమము నెమ్మది శాంతి సమాధానం జరిగింది. యేసు నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తర్వాత ఆశీర్వాద పుట్ట మరి వాటి కొరకు 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత బలారాధన. ఎందుకంటే బలారాధన అయిపోతానికి అయినా పోతారు కాబట్టి అంతా కూడా దేవుని కార్యక్రమం విజ్ఞాపన ప్రార్థన పైనుండి వచ్చు సమాధానముల కొరకు మన ఆత్మల రక్షణ కొరకును ప్రభును ప్రార్థించుద్దాము. లోకమందరి సమాధానం కొరకును దేవుని యొక్క పరిశుద్ధ సంక్షేమం కొరకును వాటి ఐక్యత కొరకును ప్రభును ప్రార్థించుదాము. మన అధ్యక్షులందరి కొరకును ఇతర సంఘ సేవకుల కొరకును ముఖ్యంగా మన మోడరేటర్ కొరకు కే రూబెన్ మార్క్ గారి కొరకు మన మండల అధ్యక్షుడు ఐజీ గురుప్రసాద్ గాంధీ గారి కొరకును తమ ఉత్తమ హృదయంతోనూ నిర్మల మనస్సాక్షితోను మన సేవను జరిగించినట్లు ప్రభును ప్రార్థించుదాము. మన దేశ పరిపాలకుల కొరకును అధికారంలో ఉన్న వారి కొరకును ప్రభును ప్రార్థించుదాము. రోగుల కొరకును బాధపడుతున్న వారి కొరకును దుఃఖిస్తున్న వారి కొరకును మరణిస్తున్న వారి కొరకును ప్రభును ప్రార్థించుదాము. పేదల కొరకును ఆకలి బాధలు గల వారి కొరకును తల్లిదండ్రులు లేని వారి కొరకును వితంతుల కొరకును శ్రమలో అనిపిస్తున్న వారి కొరకును ప్రభును ప్రార్థించుదాము. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచిన వారి శ్రేష్టత్వమును మనం ప్రచురపరచుదాము. మన కొరకును క్రీస్తు నామమును ఒప్పుకున్న వారందరి కొరకును ప్రభును ప్రార్థించుదాము. మన సంఘంలో ఉన్నటువంటి మరి పెళ్లి కూతురు కవిత అంట మరి వారి తమ్ముడి కుటుంబానికి కడపకి వెళ్తుండగా యాక్సిడెంట్
యాక్సిడెంట్ అయింది. చిన్న తమ్ముడికి, అమ్మకి, పెద్ద తమ్ముడికి మరి వారి భార్యకు దెబ్బలు తగిలినాయి. వారికి మరి చాలా సీరియస్గా ఉంది. ఆపరేషన్ చేస్తేనే వారికి బాగవుతుంది అని అనుకుంటున్నదా, ఆపరేషన్ కూడా సక్సెస్ అవుతుందో కాదో అని డాక్టర్లు చెప్పినారు. ఆ కుటుంబం చాలా వేదనతో, బాధతో, దిగులుతో ఉంటుండగా ప్రభు నామమున మన సంఘంలో ఉన్నటువంటి మనం మరి ప్రార్థించమని కోరుకుంటున్నటువంటి ఆ కుటుంబాన్ని సంతోషింపలాగున మరి ఆ బిడ్డ త్వరగా నయం అవడానికి, ఆపరేషన్ సక్సెస్ అవ్వడానికి, ఆపరేషన్ దేవుడే చేస్తున్నాడని డాక్టర్ల మూలంలో మరి డాక్టర్కు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించి ఆ డాక్టర్ ద్వారా ఆ బిడ్డకు స్వస్థత కలుగుతుంది. ఆ బిడ్డ సంపూర్ణ స్వస్థత కలిగి త్వరగా మరి గ్రామం చేరి మన మధ్యకు రావడానికి మరి ఆ బిడ్డను స్వస్థత కలగాలని మనం ప్రార్థిస్తాం. ఆ బిడ్డకు సంపూర్ణ స్వస్థత కలగాలని, దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించలాగున, ఆ బిడ్డ త్వరగా నయం అవ్వాలని, మరి అనారోగ్యంతో, అస్వస్థతతో, గాయాలతో ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలు స్వస్థత కలుగులాగున ప్రభువును ప్రార్థిస్తాము. లోకమందును తనను సేవించి ఇప్పుడు విశ్రాంతి ఎందున్న తన శివులందరితో పాటు నిత్యానంద సంపూర్ణలోనికి మనం ప్రవేశించులాగున ప్రభువును ప్రార్థించుదాము. సర్వశక్తి గల నితులకు దేవ, సంఘం యొక్క శరీరం అంతటి నీ ఆత్మ చేత ఏది శుద్ధి చేయించున్నావు కదా. నీ పరిశుద్ధ సంఘంలోని నానా స్థితిలో నుండి మనుషుల కొరకు మేము నీ ఎదుట చేయి మా విన్నపములను, ప్రార్థనలను అంగీకరించు. అందరి ప్రతి అవయము దాని ఉద్యోగంలోను, సేవలను యథార్థంగాను, భక్తిగాను సేవించినట్లు మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి.
ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడని ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. 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 దేవుని ప్రజలమైన మనము ఆయన చేతి కార్యములకై ఎదురు చూస్తూ ఉంటాం. దేవుని నుండి అద్భుతాలను ఆశిస్తాం. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందెదరు అనే మాటను జ్ఞాపకం చేసుకున్నాం. అద్భుతములు చేయుటకు దేవునికి అరక్షణం కూడా పట్టు. మనము నమ్ముకున్న దేవుడు మనలను సిగ్గుపడనివ్వడు. సరైన సమయములో కనురెప్పపాటులో దేవుడు తన కార్యాలను జరిగిస్తాడు. మన కన్నీటిని నాట్యముగా మార్చి పరమందున్న దేవుడు మనకు అద్భుతములు చేయునుగాక. ఆమేన్.
ఏసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? ఏసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? ఏసన్న స్వరమన్నా ఏదేను తోటలో ఆదాము చెడగా ఆ దేవుడే పిలిచే. ఏదేను తోటలో ఆదాము చెడగా ఆ దేవుడే పిలిచే. యెహోవా ఎదుటను ఆదాము దాగిన, యెహోవా ఎదుటను ఆదాము దాగిన, అటులానే నీవును దాగేదవా? అటులానే నీవును దాగేదవా? ఏసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? ఏసన్న స్వరమన్నా జనమూల శబ్దము జలమూల శబ్దము బలమైన ఉరుములతో. జనమూల శబ్దము జలమూల శబ్దము బలమైన ఉరుములతో. కలిసిన స్వరము పిలిచిన యేసు, కలిసిన స్వరము పిలిచిన యేసు, పిలిచిన పిలుపును నీ వింటివా? పిలిచిన పిలుపును నీ వింటివా? ఏసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? ఏసన్న స్వరమన్నా ఈ ఆరాధనలో తెచ్చినటువంటి వాటిని మా ప్రభా కుటుంబాలు తీసుకొని వెళ్తుండగా ఆ కుటుంబాలు దీవింపబడి ఆశీర్వదింపబడి అంచెలంచెలుగా ఆయన నీ కృప చూపించి బలపరైనటువంటి ధన్యతను అనుగ్రహించమని వేడుకొంచున్నాం. అట్టి రీతిగానే ఆశీర్వాదం ఉంటారు నాయన ప్రభువా. మరి పొందినటువంటి విజయకుమార్ అన్న కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాటి ద్వారా నేను ఆ కుటుంబం ఆశీర్వదింపబడి దీవింపబడలాగా సహాయం చేయమని మా ప్రభువా నివేదికలో తెలియకోమని వేడుకొంచున్నాం. అట్టి రీతిగానే మా పరమ తండ్రి మా సంఘంలో ఈ దినాన ఆరాధనలో పాల్గొనలేక తండ్రి ప్రయాణాలలో చిక్కుకున్నటువంటి బిడ్డలను వారి కుటుంబాలను కూడా మీరు దీవించండి. హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలను మీ దీవెనతో నింపండి, వారికి సహాయం చేయండి, వారికి సంపూర్ణ స్వస్థతలను అనుగ్రహించమని వేడుకొంచున్నాం. అట్టి రీతిగానే మా పరమ తండ్రి జీవం కలిగిన దేవ స్వస్థత కలగ చేయి దేవుడవు నీవని మేము నమ్ముచున్నాం. మా సంఘంలోనైనా ప్రభువా ఉంటున్నటువంటి బిడ్డల అనారోగ్యంతోనైనా తండ్రి యాక్సిడెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలను మీరు వండుతున్నారని తండ్రి స్వస్థత కలుగుతుందని మేము నమ్ముతున్నాం. తండ్రి ఎన్నో పర్యాయాలు ఎందరితోనైనా ప్రభావ ప్రార్థించినప్పుడు వారిని ముట్టి వారికి స్వస్థతని ఇచ్చినాం. అట్టి రీతిగా ఏ దినం కూడానైనా ప్రభావ మరి పెళ్లి కుమార్తె వారి ద్వారా ప్రయాణాలు అవుతున్నటువంటి యాక్సిడెంట్ అయినటువంటి ఆ బిడ్డలందరినీ స్వస్థత కలగచేయమని తండ్రి ఆపరేషన్ సక్సెస్ అవ్వడానికి నీ కృప చూపించమని దేవా ఇక్కడ జరుగుతున్న ప్రార్థన మీరు విని అక్కడ నేను హాస్పిటల్లో ఉన్నటువంటి
మా తండ్రి మరి దీవెనమ్మ చెల్లికి కూడా నేను ప్రభా ఇందిరమ్మ కూడా పక్షవాయువు ఉండగా ఆ బిడ్డను కూడా ముట్టండి, సహాయం చేయండి తండ్రి. అన్నాడు పూజ చేయగలిగినటువంటి వారిని మీరు ముట్టినప్పుడు అది కాదు మొదలుకొని నన్నెత్తి వరకు నేను నరములు సరళింపబడి స్వస్థత కలిగినట్లుగా ఇదేనమ్మకు కూడా నేను ప్రభు ఈ ఆశీర్వదించి దీవించమని వేడుకొంచున్నాం. ఇంకా తండ్రి ఇంటర్మీడియట్ లో నేను ప్రభు మా సంఘానికి మీరు చేసిన మేలులు మా బిడ్డలను అందరినీ ఆయన ప్రాప్తి చేయించినందుకు దాన్ని మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందినందుకు మా ప్రభు బిడ్డల పట్ల దయ చూపించినందుకు మీకు వందనాలు తండ్రి. ఎవరైనా ప్రభు ఒక బిడ్డ అయినా ప్రభు తండ్రి ఆ బిడ్డకు మార్పు కొన్ని తక్కువ వచ్చినట్టుగా మళ్ళీ నేను ఇంటర్మీడియట్ రాస్తున్నప్పుడు ఆ బిడ్డను కూడా నేను ప్రభు మీరు సహాయం చేయండి. ఆ బిడ్డ కలంత చెందక దిగులు పడక బాధపడక అధైర్యపడక ధైర్యముతో నేను ప్రభా బిడ్డను పుట్టమని ఆ బిడ్డనైనా ప్రభు ధైర్యపరచమని నేను జ్ఞానాన్ని ఇచ్చి దేవుడు వివేకనుక బిడ్డను జ్ఞానం నేను ప్రభు నీకు సహాయం చేయమని వేడుకొంచున్నాం. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు ఎదురు చూస్తుండగా మా ప్రభా ప్రతి బిడ్డ మంచి మార్కులతో నా ప్రభా పాస్ అవ్వడానికి కృప చూపించండి. ప్రతి కుటుంబం సంతోషింపబడలాగా ప్రతి బిడ్డ అయినా ప్రభు సంతోషించేలాగా నాకు సహాయం చేయమని నేను అదే రీతిగా బీబీఎస్ జరపడానికి ఇష్టపడుతుండగా మా ప్రభాకు కావలసిన వనరులను అయినా ప్రభా ఏంటంటే ప్రభా రావాల్సినటువంటి వారిని ఎవరిని సమకూర్చుకోవాలో ఎవరిని పిలుచుకోవాలో ఎవరి ద్వారా అయినా జరుపుకోవాలో దానికి ఆలోచన చేయడానికి మీ కృప చూపించండి, సహాయం చేయండి. నేను ఆర్థికంగా ఎన్నుకోబడినటువంటి బిడ్డలుగా ఉంటుండగా నేను మీరే సహాయం చేయండి. నేను బలపరచండి, మైపరచండి. సంఘానిలో కార్యక్రమాలు ప్రతి కార్యక్రమం సున్నితంగా నేను ఆశీర్వాదకరంగా మహిమకరంగా అదే జరగాలని ఆలోచనతో మాకు సహకరిస్తున్న సంఘ పెద్దలను కూడా మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాలను కూడా దీవించమని వేడుకొచ్చినాం. ముఖ్యంగా మా సంఘంలో పరిచర్య చేస్తూ మాకు తోడుగా ఉంటూ మమ్మల్ని బలపరుస్తూ అయినా ప్రభు సంఘాన్ని అయినా ప్రభు ఆశీర్వాదాలతో సంఘంలోనైనా ప్రభు మీ లేఖనాల ద్వారా బలపరుస్తూనైనా ప్రభు తండ్రి సంఘాన్ని 13 సంవత్సరాలు 14 సంవత్సరాల నుండి కాస్తున్నటువంటి రాజశేఖర్ సార్ గారిని వారి కుటుంబాన్ని వారికి పడిన బిడ్డలను కూడా మీరు ఆశీర్వాదించి దీవించి బలపరచమని వేడుకొంచిన. ఇంకా నేను ప్రభు ఈ కవర్ల ద్వారా నేను ప్రభు వచ్చిన కానుకలను నేను ప్రభు మరి ఇచ్చిన కానుకలను కూడా మీరు ఆశీర్వదించి వారి 30 60 100 ఫలింపచేయండి. ఆయన యాజకుడు సంతోషించలాగా యాజకుడు పోషింపబడులాగా యాజకునికి తృప్తిపరచులాగా ఆయన ఈ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు ఇచ్చిన ఈ కానుకలు ఆయన ప్రభు నిధి మీద నింపి సహాయం చేయడం బలపరిచి